నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అధికారంలో ఉన్నాం, మనం ఆడిందే ఆట అన్నట్లుగా సాగింది ఆ పెద్ద సారు తీరు. అసలే ఆ పార్టీకి ఓ పేరుంది, అది చాలదన్నట్లు అధినాయకుడి బాటలోనే లీడర్ కూడా బాటలు వేశాడు. ఇంకేముంది, బతికున్న వాళ్ళను కూడా రికార్డుల్లో మార్చేసి భూదాహంతో ఉన్న ఆ నాయకుడు వేసిన స్కెచ్ 4 కోట్ల రూపాయలు భూమి సొంతం చేసుకున్నాడు. ఇంతనే డామిట్ కథ అడ్డం తిరిగింది. సార్ భాగవతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేస్తే ఫ్యామిలీతో కలిసి సార్ పరారీలో ఉన్నారు. అసలు ఏంటా ల్యాండ్ స్కామ్? బతికున్న మనిషిని కాగితాల్లో ఎలా చంపేశారు? తమ్మినేని ఫ్యామిలీ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అధికార బలం ఉంటే ఎంత ఘోరానికైనా వెనకాడరనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఉదంతం. సాక్షాత్తు శాసనసభకు స్పీకర్గా పనిచేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడు కలిసి ఏకంగా 4 కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాలతో స్వాహా చేసేశారు. అసలు యజమాని బతికుండగానే ఆయన చనిపోయాడంటూ ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. నకిలీ వారసులను పుట్టించి సబ్ రిజిస్ట్రార్ను లోబరుచుకొని దొంగ రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మీడియా ముందు పెట్టిన లీకులు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు సాగించిన భూ అక్రమాలు, కబ్జాల బాగోతాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసిన ఒక ల్యాండ్ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో శాసనసభ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ కలిసి భూ కబ్జాకు పాల్పడినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే విలువైన స్థలాన్ని దొంగ పత్రాలు, నకిలీ డెత్ సర్టిఫికేట్లతో తమ ఖాతాల్లో వేసుకున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. అంతవరకు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే, ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆధార్ కార్డులో ఏ రజనీ అని రాపించుకొని, ఈ ఏ రజనీ అన్న వ్యక్తే అందవరపు రజనీ అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన పాన్ కార్డు వెరిఫికేషన్ తీసుకోలేదు, ఫామ్ 60 తీసుకోలేదు. అలానే మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరే సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమ్దాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో, ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమ్దాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్లో వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అనేది జరిగింది. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం A6, ఆయన భార్య తమ్మినేని వాణి A7, కుమారుడు చిరంజీవి నాగ్ A5లపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 మంది ప్రమేయం ఉన్న ఈ స్కామ్లో ఇప్పటికే పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, తమ్మినేని కుటుంబ సభ్యులతో పాటు సబ్ రిజిస్ట్రార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలో సర్వే నెంబర్ 35/13లో ఉన్న 84, 85, 86 ఫ్లాట్లకు సంబంధించిన 900 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కట్టా కనకలింగేశ్వరరావు అనే వ్యక్తి అత్యంత చట్టబద్ధంగా 2 దఫాలుగా కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసిన కనకలింగేశ్వరరావు కుటుంబం ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడటంతో శ్రీకాకుళంలోని ఆ 900 గజాల ఫ్లాట్లు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 నాటికి తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్న సమయంలో ఈ ఖాళీ స్థలంపై తమ్మినేని కుటుంబ సభ్యుల కన్ను పడింది. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ దాదాపు 4 కోట్ల రూపాయల పైమాటే. ఎలాగైనా ఆ ల్యాండ్ను కొట్టేయాలని భావించిన నిందితులు అసలు యజమాని కనకలింగేశ్వరరావుకు ఆ భూమిని విక్రయించిన పాత యజమాని అందవరపు గోవిందరాజుల లింక్ డాక్యుమెంట్లను రెవెన్యూ ఆఫీస్ ద్వారా బయటకు తీశారు. భూమిని కాజేసే క్రమంలో నిందితులు చేసిన పని చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలు యజమానికి భూమి అమ్మిన అందవరపు గోవిందరాజులు అప్పటికింకా బతికే ఉన్నారు.
కానీ ఆయన చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ నిందితులు సృష్టించారు. వాస్తవానికి గోవిందరాజులకు 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. కానీ వారిని కాదని ఒడిశాలోని జైపూర్ ప్రాంతానికి చెందిన అడబాల రజని అనే మహిళను తెరపైకి తెచ్చారు. ఈ అడబాల రజని రికార్డుల్లో ఏ రజనిగా పేరు మార్చుకొని తానే చనిపోయిన గోవిందరాజుల ఏకైక వారసురాలినంటూ రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంపాదించింది. ఈ నకిలీ వారసత్వ పత్రాలు, డెత్ సర్టిఫికేట్ ఆధారంగా అప్పట్లో ఆముదాల వలస సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రస్తుతం హిరమండలం సబ్ రిజిస్టార్గా ఉన్న బొడ్డేపల్లి అరుణ A13 వంతపాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ 900 గజాల స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్కు విక్రయించినట్లు దొంగ రిజిస్ట్రేషన్ పూర్తి చేసేశారు. ఈ దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారానికి నమ్మకం కుదిరించేందుకు తమ్మినేని సీతారాంకు చెందిన ఆముదాల వలసలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న 4 లెక్చరర్లను పిలిపించి వారి చేత రిజిస్ట్రేషన్ పత్రాలపై సాక్షి సంతకాలు చేయించారు. ఇదంతా 2023లో తమ్మినేని సీతారాం స్పీకర్ హోదాలో ఉండగా పూర్తిగా అధికార దుర్వినియోగంతో సాగింది. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు తమ్మినేని అనుచరులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అసలు యజమాని కనకలింగేశ్వరరావు కుమారుడు కట్టా జైకిషోర్ వెంటనే శ్రీకాకుళం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తమ వద్ద ఉన్న ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించడంతో రంగంలోకి దిగిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ జరిపించి ఈ నకిలీ సర్టిఫికేట్ల గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్తో పాటు హిరమండలం సబ్ రిజిస్టార్ బొడ్డేపల్లి అరుణ A4 త్రినాథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుల నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు రెవెన్యూ రికార్డులు, వారసత్వ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, రికార్డులు తారుమారు చేసి కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే వదిలేదే లేదని ఎస్పీ హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను వాడుకొని బతికున్న వాళ్ళనే కాగితాల్లో చంపేసిన ఈ పెద్ద మనుషుల అరాచకాలపై చట్టం ఇప్పుడు ఎలాంటి ఉక్కుపాదం మోపుతుందో చూడాలి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.